శ్రీ గురుభ్యో నమ. సర్పరూపముగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామికి పూజిస్తే ఎటువంటి ఫలితాలను పొందవచ్చు అని అడుగుతూ ఉంటారు. అయితే మనం ఈ వీడియోలో చూస్తూ ఉన్నాం, సర్పరూపంలో ఉన్నటువంటి 5 ముఖాలు కలిగినటువంటి సుబ్రహ్మణ్య స్వామి. ఈ స్వామికి అనంతుడు అని పేరుంది, సుబ్రహ్మణ్యుడు అని పేరుంది, షడాననుడు అని పేరుంది, కుమారస్వామి అని పేరుంది, కార్తికేయుడు అని కూడా ఆ స్వామికే పేరు. సుబ్రహ్మణ్య స్వామి ఇన్ని రూపాలలో భక్తులు అనుగ్రహిస్తూ ఉన్నాడు. సంతానం లేనటువంటి వారు ఈ సుబ్రహ్మణ్య స్వామిని పూజించిన, భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చి దాంపత్య సౌఖ్యం లేక బాధపడేటటువంటి వారైనా సరే ఈ సుబ్రహ్మణ్య స్వామిని పూజించినందువల్ల కుటుంబ వృద్ధి కలుగుతుంది అని విశ్వసించండి. ఇది మనకి పురాణ గాథ ద్వారా ప్రామాణికంగా ఉన్నది. ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామిని పూజించినందువల్ల దీర్ఘాయుష్షు కలిగినటువంటి సంతానం, మానసిక రోగాలు లేనటువంటి, శారీరక రోగాలు లేనటువంటి సంతానాన్ని పొందవచ్చు.